రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శరభవరం సచివాలయం మహిళా ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. బలవంతపు పెళ్లి కోసమే సౌమ్యను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కిడ్నాపర్ల చెర నుంచి సౌమ్యను రక్షించి ఈ కేసుకు సంబంధించి 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల 7వ తారీఖున ఆగస్టు 7వ తారీఖున దేవిపట్నం మండలం సర్పవరం గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు, ఒక మహిళని ఏదైతే అపహరణకు గురి చేశారో సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఒక ఇన్నోవా కారులో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఈమె అక్కడ. సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది. సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది. సో ఇది 7వ తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ని పెట్టడం జరిగింది. మన ఎస్హెచ్ఓ దేవిపట్నం అండ్ సిఏ రంపచోడవరం అండ్ అదర్ సిఏస్ కూడా మారేడుమిల్లి అడ్డతీగలు అందరి తలకు ఎఫర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ని పెట్టి సో బేసిక్గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా తీసుకొని చెక్ పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి, పక్క డిస్ట్రిక్ట్కి చెప్పడం అయితేనేమి, సీసీటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి మొత్తం అన్నీ కూడా చేయడం జరిగింది. సో ఇది 7వ తారీఖున జరిగిన తర్వాత ఈరోజు 10వ తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి మనకి ఈ నెల 7వ తారీఖున ఆగస్టు 7వ తారీఖున దేవిపట్నం మండలం సర్పవరం గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు, ఒక మహిళని ఏదైతే అపహరణకు గురి చేశారో సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఒక ఇన్నోవా కారులో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఈమె అక్కడ. సో